థ్యాంక్ యూ ఏమిటి బావా నాతో మాటనే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? పరాయి మగవాడితో కులుగుతో ఆడింది చాలక ఇంకా నీతో చెప్పి వెళ్ళాలా? ఏ బాగోలేదా నా ఆటపాట? గొప్పగా ఉంది. మగవాళ్ల కోసం నువ్వు చేసిన బావా ఏ వండర్ఫుల్, సూపర్, ఎక్స్ట్రాడినరీ అని మగరాయిళ్ళందరూ నిన్ను ముద్దుల్లో ముంచెత్తుతుంటే నా ఒళ్ళు మండిపోతుంది. అదా నీ బాధ? చూడ్డియే, చేతులు కలిపితే లవ్వా, బుక్క మీద చిటికేస్తే ప్రేమ, గౌను కిస్తేస్తే రొమాన్సా? నో నో నో, ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. అదంతా వాళ్ళ ఆనందానికి గుర్తు కాదు, ఎడదారి పట్టిన నీ వక్ర బుద్ధికి గుర్తు. నువ్వు వాడితే తప్పులేదు, నేనాడితే మాత్రం తప్ప? అవును, నేను మనసారా ప్రేమించిన వ్యక్తి, రేపు నా భార్య కావలసిన వ్యక్తి నా కళ్ళెదురుగా మరొక పరాయి మగవాడితో ఆడుతూ పాడుతుంటే నేను సహించలేను. ఈ రోజు నువ్వెంత ఉడికిపోతున్నావు. అంతకు 10 రెట్లు ఆలో బాధపడ్డాను. నా బాధ ఏమిటో నీకు తెలియాలని ఇలా చేశాను. లత చెప్పింది అక్షరాల నిజం. మీరు? నా పేరు గోపి. పరిచయం లేకపోయినా మీ సొంత విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నందుకు క్షమించండి. నిజం చెప్పాలంటే ఈ లత నా స్టూడెంట్, నాకు చెల్లెలు లాంటిది. అసలు ఈ ఆటపాట కూడా నాకేమీ తెలియదు. మిమ్మల్ని ఎలా మార్చడమని లత బాధపడుతుంటే నేనే ఈ ప్లాన్ వేసి వీరి సహాయం కోరాను. దయచేసి లతను అర్థం చేసుకోండి. మీ బాట మార్చుకోండి. జీవితంలో భాగస్వాములు కావలసిన మీ మధ్య అభిప్రాయ భేదాలు ఉండకూడదు. తల్లి తండ్రి లేని లతని చేరదీసి ఆదరించరే. మనసిచ్చిన ఈ అమ్మాయి కోసం మీ మనసు మార్చుకోలేరా? అభిరుచి కోసం అనురాగాన్ని దూరం చేసుకుంటారా? మిమ్మల్నే నమ్ముకున్న లత మనసు బాధ పెట్టకండి. సారీ సార్. లత, ఐఎమ్ వెరీ సారీ.